నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని, ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటిపూట ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 6,500 కోట్ల పెట్టుబడితో కొత్త స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయని, వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు రూపొందించామని పేర్కొన్నారు. మరో 10,000 కోట్ల పెట్టుబడులకు హెచ్పిసిఎల్తో ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం. కొత్త ప్రాజెక్టులతో మరో 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని సీఎం వెల్లడించారు. దాదాపుగా 28 సబ్స్టేషన్స్ను కొన్నింటిని ప్రారంభించడం, కొన్నింటిని శంకుస్థాపన చేయడం, దాదాపుగా 3,099 కోట్ల రూపాయల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో నిజంగా మనసుకు సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, మొన్న ఈ మధ్యనే ఈ మునక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ చింతూరు, విఆర్పురము, కూనవరము, ఏటిపాక ఆ గ్రామాలకు ఆ మండలాలకు విలీన మండలాలలో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్మిషన్ సమస్య వల్ల, ఈ సబ్స్టేషన్ కెపాసిటీ లేకపోవడం వల్ల ఏదైతే వాళ్లకు కరెంటు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన ఆ పరిస్థితులను కూడా ఆ రోజు మాట చెప్పడం, ఆ మాట ప్రకారం సబ్స్టేషన్ నిర్మాణం వెంటనే చేయించడం, ఈరోజు దానిని ఆ జిల్లా ఆ ప్రాంత ప్రజలకు దాన్ని అంకితం చేస్తూ ఈరోజు ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. సో మంచి కార్యక్రమం. వీటి అన్నిటి వల్ల దాదాపుగా 12 సబ్స్టేషన్లు 620 కోట్ల రూపాయలతో 12 సబ్స్టేషన్లకు సంబంధించి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే రకంగా 16 సబ్స్టేషన్లు 2,479 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈరోజు ఫౌండేషన్ స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒకవైపున ట్రాన్స్మిషన్ కెపాసిటీస్ను ఒకవైపున విస్తరించుకుంటూ పోతూ, ఒకవైపున పవర్ కరెంట్ అన్నది క్వాలిటీ పవర్ ప్రతి ప్రాంతానికి, ప్రతి గ్రామానికి కూడా, ప్రతి రైతన్నకు కూడా ఇచ్చే పరిస్థితి, ఇచ్చే వ్యవస్థను ఒకవైపున క్రియేట్ చేస్తూ, ఆ క్రియేట్ చేసే కార్యక్రమంలో నాకు బాగా గుర్తుంది, మొట్టమొదట అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో రైతులకు ఉచితంగా 9 గంటల పాటు పగటిపూటే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని, దానికోసం అధికారులందరినీ పిలిపించి ఇది ఎలా చేద్దామని అడిగితే, ఎప్పటి నుంచి చేద్దామని అడిగితే, అసలు చేయాలనుకున్న కెపాసిటీ సరిపోదు సార్, ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయాలి, 1,700 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దాని తర్వాతనే రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత కరెంటు మనం పగటిపూట ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అమలాపురంలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని చూసేందుకు ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలపైకి ఎక్కి లోకేష్ కి జనం అభివాదం చేస్తున్నారు. మహిళలు, యువత, వృద్ధులను కలుస్తూ వారి సమస్యలను నారా లోకేష్ తెలుసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల బాధుడు తట్టుకోలేకపోతున్నామని లోకేష్ వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ ప్రభుత్వం సామాన్యుడిపై పెనుభారం మోపిందని నారా లోకేష్ పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులతో బతకడం కష్టంగా మారిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాపై భారం తగ్గించాలని లోకేష్ ను మహిళలు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని లోకేష్ తెలిపారు. జగన్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశాడని, బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని యువత ప్రతిభను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాప్ తో కలిసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. 5 క్రీడల్లో నిర్వహించే పోటీల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 15 ఏళ్లు నిండిన క్రీడా ఔత్సాహికులందరూ రాష్ట్రంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్లో పాల్గొనాలని జవహర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడిన యువతలో ఉండే క్రీడా నైపుణ్యాలని మరియు వాళ్ళు ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసే దానికోసము రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో సుమారుగా 51 రోజులు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడోత్సవాలని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ క్రీడోత్సవాల్లో భాగంగా మరి రిజిస్ట్రేషను ఈ రోజు నుంచి మొదలైనాయి. సుమారుగా వారం రోజుల పాటు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమము జరుగుతుంది. ముఖ్యంగా ఈ క్రీడోత్సవాలు 5 ప్రధానమైన క్రీడల్లో నిర్వహించడం జరుగుతుంది. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ మరియు ఖోఖో. ఉద్దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి ఉత్సాహవంతులు, క్రీడలో ఆసక్తి ఉండి క్రీడా నైపుణ్యం ఉన్న యువత, 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరి మీ దగ్గర ఉండే సచివాలయంకి వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేపాక్షి భూములకు రెక్కలొచ్చాయని, తాడేపల్లి ప్యాలెస్ కు చిక్కులొచ్చాయని అన్నారు. దోచుకున్నోళ్ళకే మళ్ళీ దోచిపెడుతున్నారు. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. లేపాక్షి ప్రాంతంలోని 2 మండలాల్లో హిందూ ప్రాజెక్ట్స్కి ఇచ్చిన భూములు రకరకాల చేతులు మారబోతున్నాయి. కొన్ని 10 మంది దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ 4190 ఎకరాల భూమిని, అది కూడా ఒక ప్రభుత్వ భూమిని బ్యాంకులు గ్యారంటీగా పెట్టుకొని, గవర్నమెంట్ భూమిని బ్యాంకులు ఎట్లా గ్యారంటీగా పెట్టుకోకూడదు, గ్యారంటీగా పెట్టుకొని 4000 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి ఇస్తే, ఆ కంపెనీ దివాలా తీస్తే వారి ఆస్తులు వేలం వేస్తూ ఆ బ్యాంకులు మాకు మొత్తం 4000 కోట్ల రూపాయలు అవసరం లేదు, కేవలం 477 కోట్ల రూపాయలు ఇస్తే మీ 4190 ఎకరాలు ప్లస్ హైదరాబాదు నడిబొడ్డులో ఉన్న దాదాపు 40 ఎకరాల భూమిని మీకు ఇచ్చేస్తాం, అంటే 4000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు, మీరు 477 కోట్ల రూపాయలు కట్టే చాలు అంటూ ఆ బ్యాంకులు చెప్పాయి. ఇది ఎక్కడన్నా వింటాం మనం? ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వింటాం, కేవలం 10% ఇస్తే చాలని. ఇంకోటి 650 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్యారంటీగా పెట్టుకొని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా 5 కోట్లు ఖర్చుల కింద చెల్లించి సిబిఐ కేసులతో రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో ఆ 650 ఎకరాలు మాకు ఇచ్చేయాలి అని ఏ కంప్లైంట్ వస్తుందా? ట్రిబ్యునల్ కూడా ఒప్పుకునేసింది. ఇది ఎక్కడ జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో ఈ లేపాక్షి హిందూ భూముల స్కామ్, ఇది పాత కొత్త ఈ స్కామ్ల గురించి ఒకసారి పరిశీలిస్తే 8844 ఎకరాల ప్రభుత్వ భూమిని రైతుల దగ్గర నుంచి కొంత గవర్నమెంట్ భూమి, మరికొంత రైతుల భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలంటే ఒక కంపెనీ కేటాయించారు. ఆ కంపెనీ చెప్పిన వ్యాపారం చేయకుండా 4000 కోట్లకు, ఇందాక చెప్పినట్టు 4190 ఎకరాలను బ్యాంకుల్లో కుదవబెట్టేశారు. పరిశ్రమలు లేవు, ఒక్క చిన్న ఇటుక కూడా అటు ఇటు వేయలేదు, డబ్బులు తినేశారు, బోర్డు తిప్పేశారు. ఆ కంపెనీయే హిందూ ప్రాజెక్ట్స్. ఇప్పుడు కాదు, దాదాపు 15 ఏళ్ల క్రితం 2009లో ఇచ్చిన వారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. రైతులకు ఏమి ఇచ్చారంటే యావరేజ్ మీద సరాసరి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అదే కానీ గవర్నమెంట్ భూమి అయితే 50,000కే తీసుకున్నారు. సో అప్పట్లో అక్కడ ఎకరా కనీసం 5 నుంచి 14-15 లక్షల రూపాయల మేరకు ఉండేది. ఇచ్చిన సమయం ఎప్పుడంటే కరెక్ట్గా 2009 ఎలక్షన్లకు 2 నెలల ముందే ఇది స్టార్ట్ అయింది. అంత భూమిని ఎందుకు ఇచ్చారు అని ఈడీ, సిబిఐ ఆరాధిస్తే దీంట్లో వచ్చిన డబ్బుల్లో హిందూ ఒక 70 నుంచి 100 కోట్ల రూపాయల వరకు జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడి పెట్టింది. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయడమా జగన్ రెడ్డి అని కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అందులో ఉన్నటువంటి
ప్రతి ఒక్కరు కూడా కొత్త పల్లవిని ఎంచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అని చెప్పి అసలు ఆ మాట్లాడే నైతికమైనటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి కానీ, వారి కుటుంబానికి కానీ, వారి పార్టీకి కానీ లేదు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రానికి పరిపాలన చేశాయి. ఆ ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పరిపాలన చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ వ్యవహారాల కోసం అవసరం మేరకు నిపుణులు కానీ, అనుభవజ్ఞులైనటువంటి సివిల్ సర్వెంట్స్ కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకురావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము 2.60 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను పక్కాగా అమలు చేశామని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకుండా తాము అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వారు ధృవీకరిస్తేనే టీడీపీ వారు సంక్షేమ పథకాలు అందించేవారని విమర్శించారు. అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని పథకాలు అన్ని వర్గాల వారికి అమలు చేశామని పేర్కొన్నారు. మాటకు కట్టుబడి అమలు చేసిన నాయకుడు సీఎం జగన్ అని సజ్జల తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను ప్రజలు గమనించారని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అర్హత ఉన్న వారికి ఎక్కడైనా పథకం ఆగిందా చెప్పాలంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సవాల్ విసిరారు. ఈ పద్ధతి నుంచి మూస పద్ధతి నుంచి మార్చి అది ఎనీ డిస్క్రిషన్, అడ్మినిస్ట్రేటివ్, బ్యూరోక్రాటిక్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇంకోటి దాని నుంచి పూర్తి మార్చి శాచురేషన్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ కాయిన్ వర్డ్ కాయిన్ అయింది, మొదలు పెట్టింది. ఇప్పుడు ఈయన పూర్తి కంప్లీట్ తన పర అనే భేదం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరికీ ఇవ్వాలి. ఎలిజిబిలిటీ కూడా మళ్ళీ వీలైనంత లిబరల్ చేస్తూ గైడ్ లైన్స్ వన్స్ ఫిక్స్డ్ దే ఆర్ ఫైనల్, వాటిని ఖచ్చితంగా ఫాలో కావాలి. అదొకటి. మూడవది కంటిన్యూయేషన్. అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళ 3 ఏళ్ళ వరకు దుకాణం క్లోజ్ చేసి బుక్ రిజిస్టర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఎన్నికలు వచ్చేప్పుడు కాకుండా ఇయర్లీ ట్వైస్ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళందరినీ తీసుకుంటూ వాళ్ళకు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడం. 4వది అతి ముఖ్యమైనది క్యాలెండర్ పెట్టి డేట్లతో సహా మీకేమొస్తుంది అనేది ఆ సంవత్సరం మొత్తం ఫ్యామిలీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవడానికి వీలుగా బెనిఫిషరీస్ ఎవరున్నా, బెనిఫిషరీస్ కావచ్చు, లేదా రైతులు లాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వాలన్నా ఇంకోటి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైనా సరే అది ఖచ్చితంగా ఇమ్మీడియట్ డేట్స్తో సహా ముందే చెప్పి దాన్ని ఫాలో కావడం. ఇది ఈయన పెట్టుకున్న యాడ్స్టిక్స్. ఇది ఫ్రేమ్వర్క్ మ్యాట్రిక్స్. ఇది ఒకసారి చేసిన తర్వాత 4.5 ఏళ్లలో ఎందుకు ఇంత తేడా వచ్చిందంటే పాలనలో కానీ, లేదా కిందికి డోర్ స్టెప్కు పాలన చేరడంలో కానీ, ప్రభుత్వం చేసే పనులన్నీ లేదా బెనిఫిట్స్ అన్నీ కూడా కిందికి నేరుగా అందడంలో కానీ ఇంత ఇదిగా ఎఫెక్టివ్గా ఎందుకు జరుగుతుందంటే ఈ కారణాల వల్ల జరుగుతుంది. సింపుల్ క్వశ్చన్ ఒకటే, ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాం కదా, 2,40,000 కోట్లు, ఎలక్షన్లు వచ్చేసరికి ఇంకా 20,000 కోట్లు 30,000 కోట్లు యాడ్ అవుతుంది స్కీములు బట్టి కిందికి డీబీటీ ద్వారా నేరుగా ట్రాన్స్ఫర్ అయ్యి బ్యాంక్ ద్వారా ఖాతాలు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన యాత్ర బడుగు బలహీన వర్గాలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో సామాజిక సాధికార బస్సు యాత్ర చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది. ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్ సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సిబి రోడ్డు మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్ది బాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. దారి పొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాది మంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మళ్లీ రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా సామాజిక న్యాయం అనేది ఎక్కడ కూడా లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే సామాజిక న్యాయం జరిగిందని నేను గర్వంగా చెప్పగలుగుతా. ఎందుకు చెబుతున్నా అంటే మన ఇద్దరు మంత్రులు కూడా బీసీలే, మన జెడ్పీ చైర్మన్ బీసీలే, మన మంత్రి బీసీనే, ఈ విధంగా మన జిల్లా అధ్యక్షులు ఇద్దరు కూడా బీసీలే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.